జెప్టోలో పని చేస్తావా? ఆ, ఎన్ని రోజులు అవుతుంది నువ్వు పని చేయబట్టి? నేను ఈ మధ్య 6 మంత్ చేస్తున్నా. 6 months అవుతుంది. ఎంత వస్తుంది రోజుకు మీకు? రోజు అంటే తక్కువ వస్తున్నాయి, 1000 రూపాయలు వస్తాయి. బండి కిరాయి ఉన్నాయి, బండి కిరాయి కూడా ఒక 300 కిరాయి ఉంటుంది అండి, 275 కిరాయి ఉంటుంది. ఇస్తున్నాం. డిగ్రీ చదువుకున్నాం, ఇక జాబులు బయట లేక పరిస్థితి. ఎంత చదువుకున్నావు నువ్వు? నేను ఎంఎస్సీ చదివిన, ఎంఎస్సి. ఎంఎస్సి చదివి ఇది పని చేస్తున్నావా? పార్ట్ టైం చేసుకుంటా. ఎన్ని గంటలు పని చేస్తున్నావు రెగ్యులర్గా? రోజు 12 గంటలు చేస్తా. 12 గంటలు పని చేస్తావు. ఎంత వస్తుంది రెగ్యులర్గా మీకు? రెగ్యులర్ 1500 వస్తాయి. 1500 వస్తాయి. రాత్రి ఎన్ని గంటల వరకు ఉంటావు? రాత్రి 11, 12 వరకు ఉంటాం, 1 వరకు కూడా ఉంటాం. 1 వరకు కూడా ఉంటావు. ఎంత వస్తుంది ఇప్పుడు? ఏం పట్టుకెళ్తున్నావు దాంట్లో? దీంట్లో ఒక ఐటమ్ తీసుకెళ్తున్నాం, అంటే 30 రూపీస్ వస్తాయి, 35 అట్లా లాంగ్ బట్టి వస్తాయి. ఇప్పుడు ఎంత లాంగ్ పోతున్నావు నువ్వు? ఇంకా 2.5 వస్తుంది, 2.5 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు తీసుకెళ్ళేటువంటి డెలివరీ లేట్ అయినట్టు అయితే ఉంటే అక్కడ ఏం కాదండి, ఇప్పుడు సిస్టమ్ తీసేసారు, 10 నిమిషాలు లేట్ అనేది లేదు. ఇప్పుడు కంపెనీ తీసేసారు, తొందరగా వెళ్ళిపోతాం మనం. ఏంటి మీ డిమాండ్ ఏంటి ఇప్పుడు? అంటే మన గీ వర్కర్లు ఏంటంటే అందరూ కొద్దిగా వాళ్ళు ఇంత కష్టపడుతున్నాం కాబట్టి కొద్దిగా అంటే మనకి ఏం లేదో డిస్టెన్స్ బట్టి కొద్దిగా డైలీ రేట్ పెంచుకుంటే బాగుంటుంది అని. ఇప్పుడు మీరు వెళ్తా ఉంటే ఏదైనా ప్రమాదం కాకూడదని కోరుకున్నాం, ఒకవేళ అయిందనుకో ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు, కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. కొన్నిటికి లేదు కదా, కొన్నిటికి కూడా. అంటే ఇప్పుడు మీరు జెప్టోలో పని చేస్తున్నారు, బ్లింకిట్లో పని చేసేటువంటి వాళ్ళకు అటువంటి ఫెసిలిటీస్ లేవట. అంటే మా దాంట్లో అయితే ఇన్సూరెన్స్ ఉంది కంపెనీకి, 10 lakhs కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది. ఇక కంపెనీ టీషర్ట్ కంపల్సరీ ఉండాలి, హెల్మెట్ కూడా ఉండాలి 100%. ఇప్పుడు హెల్త్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఉన్నది, అది కూడా కార్డు ఉంది దాంట్లో, కార్డు జెప్టో వాళ్ళే వీళ్ళే ఇస్తున్నారు. అంటే మీరు ఎంఎస్సి చదువుకొని కూడా పార్ట్ టైం చేసుకుంటున్నాం అంతే, ఫుల్ టైం కాదు. కాకపోతే ఒక్కోసారి 1 weekలో 1 week చేస్తాం, 1 week ఏమో వేరే వర్క్ చేసుకుంటాం. మీ డిమాండ్ ఏంటి? ఇంకేమైనా డిమాండ్ గవర్నమెంట్ ముంగట పెట్టాలన్నటువంటి ఏమైనా డిమాండ్? మనకు ఈ గిగ్ వర్కర్లకు గవర్నమెంట్ ఏంటంటే మనకు ఒక సెక్యూరిటీ కలిగించాలి వాళ్ళకు కూడా, అంటే మినిమం శాలరీ లాగా ఉంటే బాగుంటుంది అట్లా అనమాట. అంటే ఫ్యామిలీ ఉన్నారు, బయట ఉన్నారు, వీక్లీ అట్లా వెళ్తుంటాం. అంటే మరి వేరే ఏం వర్క్ చేస్తారు మళ్ళీ మీరు? అంటే నేను రియల్ ఎస్టేట్ పని చేస్తాను. ఉదయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తావు నీ బండిని? ఉదయం అంటే మనకు 9కి చేస్తాం, మన ఇష్టం, స్లాట్ ప్రకారంగా ఉంటుంది, మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు, ఫ్రీ టైంలో చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఏంటంటే కొంచెం ఈ గిగ్ వర్కర్లో కూడా మనకు ఒక సెక్యూరిటీ ఉండి వాళ్ళకు ఒక బేసిక్ అనేది ఉంటే బాగుంటుంది. అంటే గవర్నమెంట్ ప్రపోజించింది కానీ అమలు కావట్లేదు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి ఆల్రెడీ చెప్పింది, కానీ అది అమలు కావడానికి కొద్దిగా గవర్నమెంట్ ఇలా స్టేట్మెంట్ కూడా కనబడుతుంది. సో గిగ్ వర్కర్ల కోసం ఒక హెల్త్ పాలసీని తీసుకురావాలి. వాళ్ళ హెల్త్ కూడా, ఎందుకంటే ఎక్కువ టైం మీరు అంతా కూడా రోడ్ల మీద కదా స్పెండ్ చేసి, రోడ్ల మీద తిరుగుతున్నాం, వర్షాన్ని తిరుగుతున్నాం, చాలా నైట్లో కూడా ఓవర్ టైం చేస్తాం, బాగా 1 o'clock వరకు చేస్తాం. బయట కూడా ఏంటంటే కొంతమంది సెక్యూరిటీ, అంటే మాకు ఏదైనా బయట కూడా ఏదైనా జరిగినా కూడా గవర్నమెంట్ నుంచి ఉంటే మన ఫ్యామిలీ కూడా సేవ్ అవుతుంది అండి. అట్లా మీ ఇంట్లో తెలుసా మీరు ఈ జెప్టో పని చేస్తారని? అంటే ఇక అది మీరు ఇప్పుడు వీడియో పెడుతున్నారు కాబట్టి ఏమన్నా టీవీలో చూస్తే చెప్పలేము, కానీ ఇంతవరకు తెలుసా మీ ఇంట్లో? తెలియదు, ఏదో రియల్ ఎస్టేట్ చేస్తామని చెప్తారు వాళ్ళు. అంటే నేను ఇంకా ఎక్కువ టైం చేయను, వీక్లీ ఒక 2 days అట్లా చేస్తాం. సరే, అయినా 1-2 రోజులు చేసినా, పార్ట్ టైం చేసినా మీ ఇంట్లో అయితే తెలియదు. అంటే రియల్ ఎస్టేట్ పనికే పోతున్నాడు, సరే ఏదో దానికోసం మెయింటైన్ చేస్తున్నాడు, బాగానే మెయింటైన్ చేస్తున్నావు. మరి ఇంట్లో తెలియకుండా ఇవన్నీ బట్టలు తీసుకొచ్చుకోవాలి అంత ఉంటుంది. అంటే ఇక ఏముంటుంది అంటే ఇవన్నీ ఉండదు, చూడరు కావాలి. ఇప్పుడు ఒక వీడియోలో టీవీలో చూసి చెప్పలేం, కానీ ఓకే, ఏదైనా పర్లేదు, పైసలు వచ్చేదానికోసమే కదా. ఇప్పుడు మనం తప్పని చేయట్లేదు, కంపెనీ కూడా మంచి కంపెనీ, ఇది అన్ని సెక్యూరిటీ ఇస్తుంది, ఇన్సూరెన్స్ ఇస్తుంది, సేఫ్టీ కూడా ఉంది. ఇలా టీషర్ట్ వేసుకోమంటారు, హెల్మెట్ పెట్టుకోమంటారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కటే దీని మీద మాకు సెక్యూరిటీ ఇస్తే మంచిది. రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు చేస్తాడు, కానీ మరి ఆయన ఎందుకు డిలే అవుతుందో ఒకసారి గవర్నమెంట్ దృష్టి కూడా పోతే ఏంటంటే తొందరగా వీళ్ళకు చాలామంది ఎంప్లాయ్మెంట్ చదువుకొని ఉద్యోగాలు లేక చాలామంది పిల్లలు డిగ్రీలు చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు దీంట్లో చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి విషయంలో వాళ్ళ ఫ్యామిలీస్ ఏదైనా జరిగింది అనుకోండి, మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు గవర్నమెంట్ తొందరగా, రేవంత్ రెడ్డి గారు చాలా మంచి మనసు అయింది, తొందరగా రియాక్ట్ అయ్యి ఈ విషయంలో తొందరగా తీసుకుంటారని నేను. మాది నల్గొండ అండి, మిర్యాలగూడ. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు చాలా మంచి హృదయం మనిషి, తొందరగా రియాక్ట్ అవుతారని మీకు తెలివెలుగు ద్వారా నేను చెప్తున్నాను అండి.